బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కాళేశ్వరం రిపోర్టు హాట్ టాపిక్ గా మారింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. 10 పేజీల్లో కమిషన్ రిపోర్టు సారాంశాన్ని కమిటీ సిద్ధం చేసింది. అధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్ చర్చించబోతుంది. కాళేశ్వరం వైఫల్యానికి బాధ్యులెవరన్నది కమిషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. కాళేశ్వరం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ గుర్తించింది. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్దేనని కమిషన్ తేల్చి చెప్పింది. అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా బాధ్యులు అని చెప్పింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పాత్రను కూడా కమిషన్ ప్రస్తావించింది. మధ్యాహ్నం జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ నివేదికను అందించనున్నారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్ఏ అంటూ రిపోర్ట్ ఇచ్చారు. కాళేశ్వరం రిపోర్టుపై అధికారుల నివేదిక బిగ్ టీవీ చేతిలో ఉంది. అదే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అవకతవకలకు పూర్తిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ బాధ్యుడు అని కమిషన్ తెలిపింది. ఏ స్థాయిల్లో ఎవరెవరు తప్పులు చేశారు అనే దానిపై రిపోర్ట్ రెడీ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల కారకులను గుర్తించారు. ఇందులో ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నిర్లక్ష్యాన్ని జస్టిస్ ఘోష్ నివేదిక బయటపెట్టింది. మోడల్ స్టడీ లేకుండా సిడిఓ డిజైన్స్ను ఆమోదించింది. కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు పూర్తిగా కర్త కర్మ క్రియ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నివేదికలో స్పష్టంగా చెప్పింది పీసీ ఘోష్ కమిషన్. సో క్యాబినెట్లో కొద్దిసేపట్లో దీనిపైన చర్చించబోతున్నారు. సో దీనిపైన మరి ఫర్దర్గా ఎటువంటి ఎంక్వైరీ జరగబోతోంది, క్యాబినెట్లో ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది, మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, ప్రభుత్వం ఈ రిపోర్ట్లోని ముఖ్యమైన అంశాలను ఏ రకంగా స్టడీ చేయబోతోంది, క్యాబినెట్ ఎటువంటి చర్చ జరగబోతోంది, ఇప్పటికే సిట్ వేసే అవకాశం అన్నట్టుగా కూడా చెబుతున్నారు. సో సిట్ వేయబోతున్నారా, దానికి సంబంధించి ఎటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది క్యాబినెట్ మీటింగ్లో? ఎస్ రాజేష్, మరి కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశంగా అవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా ఈరోజు కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి ఆ కమిషన్ నివేదికకు సంబంధించి మాత్రమే ప్రధాన అజెండాగా చర్చించబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ కూడా ఒక బ్రీఫ్ 10 పేజీల నోటు కూడా ఇచ్చినటువంటి సందర్భం. దానిపైనే క్యాబినెట్ ఈరోజు చర్చబోతుంది. ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి జరిగినటువంటి నష్టము, కూలడానికి కుంగడానికి గల కారకులైన వారు ఎవరు, ఈ యొక్క డిజైన్లకు సంబంధించి కావచ్చు, నిర్మాణం కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపుకు సంబంధించి కావచ్చు, మెయింటెనెన్స్ విషయంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, అంటే కూలిపోవడానికి కారకులు ఎవరు అనే అంశానికి సంబంధించి కూడా దీంట్లో ఒక కుట్ర కోణం దాగి ఉందన్న అంశాన్ని ఈ యొక్క కమిషన్ చాలా క్లియర్గా ప్రస్తావించింది. మరోపక్క క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాలి అని కూడా అందులో చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రధాన పాత్రదారులు ఎవరంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ పెద్దలే అని కూడా స్పష్టం చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక సిట్ను ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం అని మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే క్యాబినెట్ సమావేశంలో కూడా కొద్దిసేపట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అంటే ఎలా మొదట ప్రాజెక్టు ఎక్కడ కట్టాలంటే అక్కడి నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చారు, మేడిగడ్డకు మార్చిన తర్వాత ఎస్టిమేషన్ 38,000 కోట్ల నుంచి 71 కోటికి, ఆ తర్వాత 1,18,000 కోట్లకు ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది అనే అంశాన్ని దీంట్లో అవినీతి ఎలా జరిగింది అన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంతో పాటు, నిర్మాణంలో జరిగినటువంటి నిర్లక్ష్యంతో పాటు పూర్తిగా, ఎందుకంటే సిడబ్ల్యూసి చెప్పినటువంటి నివేదికలు కావచ్చు, నిపుణుల కమిటీ నివేదికలు కావచ్చు, అన్ని పక్కన పెట్టి అంతా తానే కేసీఆర్ దీన్ని నిర్వహించాడన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా పీసీ ఘోష్ కమిషన్ గత నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత తాను కూడా 119 మంది విచారించిన నేపథ్యంలో కూడా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పూర్తిగా కూడా నేతలకు సంబంధించి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు, హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులకు సంబంధించి కూడా కమిషన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. క్యాబినెట్లో ఆమోదం లభించిన తర్వాతే అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా క్యాబినెట్లో పెట్టలేదన్న విషయాన్ని కమిషన్ గుర్తించింది. కాబట్టి పాలనాపరమైనటువంటి తప్పిదాలు కూడా ఇందులో జరిగాయి.
ఇక కాంట్రాక్టర్ల చెల్లింపులకు సంబంధించి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా ఎస్టిమేషన్లు పెంచారన్న విషయాన్ని కావచ్చు. ఇక మరోపక్క క్లియరెన్స్ సర్టిఫికేట్ సంబంధించి కూడా పూర్తిగా కూడా ప్రాజెక్టు పూర్తిగా కాకుండానే మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి మొత్తం పూర్తిగా మెయింటెనెన్స్ ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండానే వాళ్ళకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సందర్భం. అంటే ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా కేవలం ఆదాయమే ధ్యేయంగా జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో ఈ అన్ని అంశాలపైన క్యాబినెట్ చర్చిస్తుంది. ఆ తర్వాత మంత్రుల మీడియా సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయిస్తున్నారో వెల్లడించబోతున్నారు. మనకు అందుతున్న సమాచారం సంబంధించి కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాలని ఇప్పటికే కమిషన్ సూచించిన నేపథ్యంలో కూడా సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్కు ఒక డీజీ స్థాయి అధికారిగా పెట్టి ఆ తర్వాత నిపుణులైనటువంటి కొంతమందిని కూడా ఈ సిట్లో చేర్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అనేక లొసుగులకు సంబంధించి ఆధారాలు సేకరించాలి, సాక్ష్యాలను సేకరించాలి, ఎలాంటి అంశాలు దీంట్లో ముడిపడినాయన్న పూర్తి స్థాయిలో కూడా అన్ని విభాగాలు. ఎందుకంటే దీంట్లో కొంతమంది అధికారులపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్తో పాటు రికవరీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది. ఇక ఏదైతే నిర్మాణ రంగ సంస్థ ఎల్ఎన్టీకి సంబంధించి కూడా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఏదైనా మరమ్మతులు చేయాలన్నా నిర్మాణం చేపట్టాలన్నా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఖర్చు పెట్టించాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించింది. కాబట్టి ఇవన్నీ అంశాలు ముడిపడిన నేపథ్యంలో ఇది ముందుకు సాగాలి అంటే ఒక సిట్ ఏర్పాటు చేయాలి, నిపుణులైనటువంటి మెంబర్లను కూడా దీంట్లో యాడ్ చేయాలి, ఒక డీజీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఉండాలి. తర్వాత చర్యలకు సంబంధించి ఎవరెవరిని అరెస్ట్ చేసే అంశానికి సంబంధించి కూడా వచ్చే ఆధారాలు సాక్ష్యాల ఆధారంగా అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని రిమాండ్ చేయడం కావచ్చు, కోర్టులో ఛార్జ్షీట్ వేసేటప్పుడు బలమైన సాక్ష్యాలు సేకరించే అంశానికి సంబంధించి కావచ్చు ఒక సిట్ ఏర్పాటు చేసినట్టయితే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా సాగుతుందన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మరి కాసేపట్లోనే తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో ప్రధాన అజెండాగా కేవలం ఈరోజు కాళేశ్వరం ఘోషించినటువంటి కమిషన్ నివేదిక మీదనే పూర్తిగా చర్చించబోతున్నారు. ఆ తర్వాత తీసుకునే నిర్ణయాన్ని కూడా మరి కాసేపట్లో ప్రభుత్వం ప్రకటించబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపిందని చెప్పొచ్చు. సో చాలా కమిషన్ క్లియర్గా చెప్పింది, నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంకా కొంతమంది ముఖ్య అధికారులు పూర్తిగా బాధ్యులు అంటూ కమిషన్ స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. మరి తర్వాత ఫర్దర్గా సిట్ వేసి ముందుకెళ్తారా, సో మరో రకంగా వెళ్తారా అనేది కూడా కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం తెలిసేటువంటి అవకాశం ఉంది.